సార్ నిన్న మీరు చూసే ఉంటారు, శ్రీనివాసానంద సరస్వతి గారికి ఒకటి ట్వీట్ చేశారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే దేవుళ్ళు కూడా కన్నీరు పెడతారని చెప్పేసి ఆయన మాట, ఆ పదాన్ని వాడారు. అంటే దేవుళ్ళను కూడా ఎంత ఇబ్బంది పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా శ్రీనివాస సరస్వతీనంద స్వామీజీ గారు చెప్పింది 100% నిజం. ఎందుకనంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న మాట నిజం. అతను చేసే పనులు, చెప్పే పనులు ఒకదానికి పొంతలు లేకుండా ఉన్నాయి. అంతా చక్కెర పరిపాలన. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు తన నిధులుగా ప్రచారం చేసుకుంటూ రైతులకి ఇచ్చే సబ్సిడీ కానీ, అదేవిధంగా మన ఉచిత బియ్యం కానీ, అదేవిధంగా ఏది మన హెల్త్ సెంటర్లు ఇట్లా చూసుకుంటూ పోతే అన్నీ కూడా చక్కెర మాదిరిగా చేసుకుంటూ చక్కెర పరిపాలన చేస్తున్నారు. ముఖ్యంగా సరస్వతీనంద స్వామీజీ గారు చెప్పింది 50 సంవత్సరాలు హిందూ మతం వెనక్కి వెళ్ళిపోతుంది అన్నారు. దాని మీద ఈరోజు ఈ ఒక్క విషయమే కాదు, ఇవాళ రాష్ట్రంలో క్రైస్తవ మిషనరీలకి ఎక్కడ పడితే అక్కడ చర్చిలు కట్టుకోవడానికి స్థలాలు ఇచ్చిన మాట కానీ, ఫండ్స్ వచ్చిన మాట కానీ, అదేవిధంగా గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ ఏదైనా సరే సెక్యులరిజం అని చెప్పేసి ఓట్ల రాజకీయాలు చేస్తూ ఇవాళ విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి నిర్మల శిశు భవన్లో అక్కడ కార్యక్రమాలు అంత ఇదిగా జరగకపోయినా సరే 1000 గజాలు ఉచితంగా ఇచ్చి కార్పొరేషన్లో తీర్మానాలు చేసి ఏదైనా ఏ పార్టీ అయినా అవునండి ఇది హిందూ మతాలకు వ్యతిరేకంగా చేసుకుంటూ ఏదైతే ఆ నిర్మల్ శిశుభవన్ గృహప్రవేశానికి సతీ సమేతంగా ఇద్దరు కూడా ముఖ్యమంత్రి భార్య మణి గారు, ఇద్దరు భారతీ గారు కూడా వచ్చారు. ఇటువంటి వాటిని చేస్తూ తిరుపతి దేవస్థానాల విషయంలో వచ్చేపాటికల్లా తిరుమల తిరుపతిని అన్య మతస్థులందరూ ఏదైతే కాంట్రాక్టులు కానీ శ్రీశైలంలో కానీ తిరుపతిలో కానీ అదేవిధంగా దుర్గగుడిలో కానీ అన్య మతస్థులు వాళ్ళకి కాంట్రాక్టులు ఇవ్వడం కానీ ఇటువంటివి చేస్తూ హిందూ మతాన్ని బాగా చిన్న చూపు చూస్తున్నారు. ఈ విషయంలో సరస్వతీనంద స్వామి గారు అన్నట్టుగా ఏదైతే మన అంతర్వేది రాముల వారి విగ్రహం కానీ, దుర్గగుడి సింహాలు కానీ, అదేవిధంగా చిన్న గుళ్ళు పగలగొట్టిని చాలా ఉన్నాయి. వీటన్నిటిని పట్టించుకోకుండా ఈ రోజు వరకు కూడా అక్కడ ఆంజనేయ స్వామి గుడి కట్టి తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేయకుండా పక్కన పెట్టేసినటువంటి ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకుంటూ హిందువులందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సరే, ఇప్పుడు టీడీపీతో జనసేనతో మీ పొత్తు కలిసింది కదా, దీన్ని ఏ విధంగా? టీడీపీ జనసేన పొత్తు అండి, ఇది ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం ప్లస్ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుకున్న పొత్తే కానీ ఇది రాజకీయంగా ఎటువంటి ఇది లేదు. అభివృద్ధి కావాలంటే మా మోడీ గారు చెప్పినట్టుగా డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలన్నారు. ఎన్డీఏలో చేరినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మా మిత్రపక్షాలు కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే ఇది బాగా దోహదపడుతుందని చెప్పి మా అభిప్రాయం. అదేవిధంగా ప్రజలందరి అభిప్రాయం కూడా ఈ రానున్న రోజుల్లో వచ్చే 2 నెలల ఎలక్షన్స్లో కూడా మిత్రపక్షాలు అఖండ మెజార్టీతో గెలుస్తాయని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధికార పార్టీ ప్రతినిధి గన్నవరపు శ్రీనివాసరావు గారితో ఇప్పుడు నిన్న ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి గారు వ్యాఖ్యలపై కొద్దిగా ఆయన దగ్గర నుంచి వివరణ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, నిన్న శ్రీనివాసానంద సరస్వతి గారు ఒక మాట అన్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే దేవుళ్ళు కూడా కన్నీరు పెడతారన్న మాట అన్నారు. దీన్ని విధంగా చూస్తారు సార్? శ్రీనివాసానంద సరస్వతి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి స్వామీజీలు కూడా ఇంకా ముందుకు వచ్చి ఈ యొక్క దుష్ట పరిపాలన ఈరోజు మనం విజయవాడ తీసుకుందాం, మన ప్రాంతంలోనే కనకదుర్గమ్మ గుడి సంతలో దక్షిణముఖ ఆంజనేయ గుడి అని పడేశారు. దాని చుట్టూతా కూడా భక్తులు వెళ్ళలేకుండా ఈరోజు ఎలా ఉందంటే మట్టితోలి ఒక లారీ గుట్టలాగా మట్టితోలి. ఇలాంటి ప్రభుత్వం మనకు వద్దని చెప్పి మేము చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం సార్. మీరు రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా మేము ప్రయత్నిస్తాం సార్. సార్, ఇప్పుడు మా రాష్ట్రంలో మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలో మా పరిస్థితి చాలా బాగుంది సార్. ఊహించిన రీతిలో మీరు ఫలితాలు చూస్తారు రాబోయే రోజుల్లో. మేము చాలా కష్టపడతాము. మా బీజేపీ కార్యకర్తలు అంటేనే కష్టపడే కార్యకర్తలు సార్, ఎవరు సొమ్ముకి ఆశించే కార్యకర్తలు కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మీకు అందరికీ తెలుసు, పరిచయస్తులే. ప్రతిదీ కూడా రూపాయి మీద వాళ్ళు వెళ్తుంటారు. మాది రూపాయి అక్కర్లేదు. మాకు కష్టపడి మా భగవంతులు మాకు ఇచ్చే స్వరూపమే మాకు ఆ బీజేపీ పార్టీ సార్ మాది. ఇప్పుడు
ఇప్పుడు మా తెలుగుదేశంతో నన్ను జనసేనతో మీరు కలిశారు రాష్ట్రంలో, మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? సార్ జనసేన తెలుగుదేశంతో కలిసాము అంటే ఈ యొక్క దుష్ట పరిపాలన అంతమొందించడానికి మేము కలిసామే కానీ మాకైతే సపరేట్గా ఏం అక్కర్లేదు సార్. ఆ దుష్ట పరిపాలన ఈ దుష్ట సమృద్ధం అనే ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చాం సార్. ఈ యొక్క పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, ఏమంటున్నారంటే పెత్తందారులందరూ ఒకటయ్యి నా మీదకి వస్తున్నారు, మన పేదల మీదకి వస్తారని చెప్పేసి అంటున్నారు. దీన్ని విధంగా చూస్తారు సార్. పెత్తందారులు కబ్జాదారులు కదా, పొచ్చుని పెత్తందారులు అతనే, భూ కబ్జాదారుడు అతనే, ఇసుకాసులు అతనే, మొత్తానికి అతనే సార్. అతను మళ్ళా ఈ యొక్క వీళ్ళని అడ్డం పెట్టుకొని మనం ఏ రకంగా సరే మనం గెలవాలి, దుష్టశక్తులు పోగు చేసుకొని చుట్టుపక్కల మనం గెలిచి మళ్ళా రాక్షస సమానంలో మొత్తం అంతమందించడానికి ప్రయత్నిస్తున్నాడు సార్. ఇది వట్టి దుర్మార్గపు పాలన సార్. అది కృష్ణ సార్ మీరేం చేస్తారండి? వ్యాపారం చేస్తాం, ఫ్రూట్స్ కాయల వ్యాపారం. సార్ ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అంత మనం చెప్పలేమండి, ఎవరి గురించి ఏం చెప్తాం కానీ. ఇప్పుడు ఏంటంటే అధికారులు ఎవరు ఇష్టం వచ్చినా తల ఉంటారు, ఎవరైనా చెడు చేయాలనుకోరు కదా. ఇప్పుడు ఈసారి మంచి చేస్తే రేపు బాగుండాలనే ఎవరైనా ఆలోచిస్తారు, మనమైనా వాళ్ళైనా. ఏదైనా పని చేశామంటే ఇప్పుడు బాగుంటాయి కదా, రేపు ఎవరైనా మన దగ్గరికి వస్తారు. పరిపాలన అంతే, సీఎం కరెక్ట్గా చేస్తే ఆయనకి రేపు ఓట్లు వేస్తారు, ఆయన బాగుంటాడు. ఏ సీఎం అనే కాదు, బాగుండాలి, ప్రజలు బాగుండాలని ఆయన కోరుకుంటారు, రేపు ప్రజలు ఆయనకు కోరుకుంటారు. బాగాలేకపోతే ఎవరు ఇష్టం. ఈ 5 సంవత్సరాల్లో వ్యాపారాలు ఎలా ఉన్నాయి? మాక్సిమం అయితే ఫుట్పాత్ మీద బతికే వాళ్ళు అయితే హ్యాపీగా బతకనిచ్చాడు. ఇంతవరకు చంద్రబాబు పరిపాలన ఏంటంటే ఎవరిని పెట్టనిచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు అందరిని పెట్టుకొని ఇస్తున్నారు, అక్కడ ఎవరినైతే కదపట్లేదు. అబ్దుల్లా గారండి, సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? నాకు తెలియదు అండి, ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. అది బీజేపీ టీడీపీ కలవడానికి మీరు ఏ విధంగా చూస్తారు? అసలు నాది నేను ఎంప్లాయీ అంతే, అది ఈ రాజకీయాల్లో మేము తలదూర్చాం. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధికార పార్టీ ప్రతినిధి గన్నవరపు శ్రీనివాసరావు గారితో ఇప్పుడు నిన్న ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి గారు వ్యాఖ్యలపై కొద్దిగా ఆయన దగ్గర నుంచి వివరణ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, నిన్న శ్రీనివాసానంద సరస్వతి గారు ఒక మాట అన్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే దేవుళ్ళు కూడా కన్నీరు పెడతారన్న మాట అన్నారు. దీన్ని విధంగా చూస్తారు? సార్, శ్రీనివాసానంద సరస్వతి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి స్వామీజీలు కూడా ఇంకా ముందుకు వచ్చి ఈ యొక్క దుష్ట పరిపాలన ఈరోజు మనం విజయవాడ తీసుకుందాం, మన ప్రాంతంలోనే కనకదుర్గమ్మ గుడి సంతలో దక్షిణముఖ ఆంజనేయ గుడి అని పడేశారు. దాని చుట్టూతా కూడా భక్తులు వెళ్ళలేకుండా ఈరోజు ఎలా ఉందంటే మట్టితోలి, ఒక లారీ గుట్టలాగా మట్టితోలి. ఇలాంటి ప్రభుత్వం మనకు వద్దని చెప్పి మేము చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం సార్. మీరు రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా మేము ప్రయత్నిస్తాం సార్. సార్ ఇప్పుడు రాష్ట్రంలో మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలో మా పరిస్థితి చాలా బాగుంది సార్. ఊహించిన రీతిలో మీరు ఫలితాలు చూస్తారు రాబోయే రోజుల్లో. మేము చాలా కష్టపడతాము. మా బీజేపీ కార్యకర్తలు అంటేనే కష్టపడే కార్యకర్తలు సార్, ఎవరు సొమ్ముగా ఆశించే కార్యకర్తలు కాదు.